శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేష్ఠ కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభ తేదీ అంశంలో భాగంగా నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 10వ తేదీ 4వ నెల 2025 సంవత్సరం గురువారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం త్రయోదశి తిథి రాత్రి 1:01 వరకు, తదుపరి చతుర్దశి. పుబ్బా నక్షత్రం మధ్యాహ్నం 12:58 వరకు, తదుపరి ఉత్తరా నక్షత్రం. వృద్ధి యోగం రాత్రి 7:38 వరకు, తదుపరి ధ్రువం యోగం. కౌలవకరణం మధ్యాహ్నం 12:29 వరకు, తదుపరి తైతుల కరణం. నేటి అమృత ఘడియలు ఉదయం 6:10 నుండి 7:52 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:05 నుండి 3:54 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. యమగండం ఉదయం 6 నుండి 7:30 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలని అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి మనం చూసినట్లయితే ప్రతి మాసంలో 2 పక్షాలు ఉంటాయి, శుక్లపక్షం, కృష్ణపక్షం. ఆ పక్షంలో వచ్చేటటువంటి 13వ రోజు త్రయోదశి రోజున ప్రదోష వ్రతం అని ఆచరిస్తారు. ప్రదోష వ్రతం అంటే ప్రత్కృష్టమైనటువంటి దోషాలను పోగొట్టేటటువంటి వ్రతంగా చెప్పబడతారు. వ్రతం అంటే పూనికతో చేసే కార్యక్రమం అని ఇందులో నిఘంటువు చెప్తున్నటువంటి అర్థం. ఈ 13వ రోజున ముఖ్యంగా రోజంతా అహరహం ఈశ్వరం ప్రపూజయేతని శాస్త్రవచనం. అంటే అహరహం అంటే పగలు రాత్రి 2 పూట్ల భగవదారాధన చేయమన్నారు. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆ సమయాలు భగవదారాధన చేయటం వల్ల విశేష ఫలితాన్ని మనం పొందగలుగుతాం. అందులో నిత్యం కూడా మన రోజు ప్రారంభమే భగవన్నామంతో ప్రారంభమవుతుంది. మన సంప్రదాయం ఎంత గొప్పది అంటే రోజు లేవగానే ఏం చేయాలో కూడా మన సంప్రదాయం మనకు సూచించింది. అంటే మనం అడుగడుగునా ఎలా ఉండాలో మన వేదధర్మం మనకు చెప్తుంది. ముందు లేవగానే ఏం చేయాలంటే కరాగ్రే వసతే లక్ష్మి అనేటటువంటి శ్లోకం చెప్పుకొని చక్కగా హస్త సందర్శనం చేసిన తర్వాత భూమికి నమస్కారం చేసి తర్వాత స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని భగవదారాధన చేస్తాం. కానీ కొన్ని విశేషమైన రోజుల్లో సాయంకాలం భగవదారాధన చేయమని చెప్తున్నారు. అటువంటి వాటిల్లో ప్రదోష వ్రతం ఒకటి. ఈ ప్రదోష వ్రతం అంటే మనం చెప్పుకున్నట్టుగా తెలియనటువంటి పెద్ద పెద్ద పెక్కు దోషాలను పోగొట్టడంతో పాటు ప్రదోషం అంటే సమయాన్ని సూచిస్తుంది. ప్రదోషం రజనీముఖం అని చీకటి ప్రారంభ సమయం, రాత్రి ప్రారంభ సమయం. ఈ సమయంలో భగవదారాధన చేయటం వల్ల సాధారణంగా దీన్ని 3 సంధ్యలు ముడిపడే వేళ అంటారు. ఈ సమయంలో కొన్ని పనులు చేయకూడదు. కానీ 13వ రోజైన ఈ రోజున భగవదారాధన చేయటం వల్ల సమస్త శుభాలను పరమాత్మ అందిస్తాడు. అట్లాగే మనం తెలుసుకోలేనటువంటి దోషాలు, ఇబ్బందులు కొన్ని ఉంటాయి. వాటన్నిటి నుండి కూడా మనల్ని పరమాత్మ గట్టెక్కిస్తాడు. అందులో శుక్లపక్షంలో వచ్చేటటువంటి ప్రదోష వ్రతానికి ఉన్న మరొక విశేషం ఏమిటంటే ఏ వారంలో ఆ వ్రతం వస్తే దాన్ని ఆ వార ప్రదోషంగా చెప్తారు. ఈ రోజున గురు ప్రదోషం. మనకున్నటువంటి ప్రదోషాల్లో భౌమ ప్రదోషం, శని ప్రదోషం, గురు ప్రదోషాలు విశేషంగా చెప్పబడుతున్నాయి. అటువంటి ఈ రోజున ప్రదోష వ్రతాన్ని యథాశక్తిగా ఆచరించి అవకాశం లేని వాళ్ళు ఆ సమయంలో శివ దర్శనం చేసినా సరే ప్రదోష వ్రత ఫలితం అందరికీ పరిపూర్ణంగా లభిస్తుంది. కనుక అటువంటి ప్రదోష వ్రత ఫలితం అందరికీ లభించి ప్రత్కృష్ట దోషాల నుండి అందరూ విముక్తులవ్వాలని పరమేశ్వర నామస్మరణ పురస్సరంగా స్వస్తి. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారందరికీ కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే కార్యాల పరిపూర్తి అవుతుందో నిర్విఘ్నంగా, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు త్రయోదశి, గురువారం, నక్షత్రం పూర్వ ఫల్గుని. నేటి విశేషం, ఈరోజు తిరుమలలో శ్రీవారికి వసంతోత్సవ ప్రారంభం. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో చంద్రుడు, కన్యలో కేతువు, మీనంలో రవి, రాహు, బుధ, శుక్ర, శనులు ఉన్నారు. తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించుద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే
ధైర్యంగా ఉంటారు, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు, మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబంలో ఉండే రహస్యాన్ని బయటికి పోకుండా ఉండేలా కుటుంబ సభ్యులందరి నుండి ఏక అభిప్రాయ సాధనని సాధించుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఆదాయము లేకుండా పడి ఉన్న నిరర్థకమైనటువంటి ఆస్తుల్ని అమ్మాలనే ఆలోచన ఏమాత్రమూ లేకుండా ఉంటారు. అంతేకాక అందరితోనూ ఏకాభిప్రాయ సాధన కలిగినటువంటి కారణంగా విశేషమైనటువంటి గృహ నిర్మాణాన్ని చేయాలనే ఒక నిర్ణయానికి వస్తారు. దానికి సంబంధించినటువంటి ఆలోచనలతో ఈ రోజంతా కూడా కాలక్షేపాన్ని చేయగలుగుతారు. గురువారం సందర్భంగా మేషరాశి వారు షిరిడీ సాయిబాబా వారిని పూజించినట్లయితే తప్పక అనుకూలమైనటువంటి శుభవార్తని వ్యాపారంలో వినగలుగుతారు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆకస్మికమైనటువంటి శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. పై అధికారులతో చక్కనటువంటి తీరులో క్రింది ఉద్యోగులందరూ కూడా పనిచేస్తూ ఏ విధమైన ఇబ్బందికి గురి చేయకుండా, గురి కాకుండా ఉండేలా లౌక్య భావాన్ని ప్రదర్శిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయంలో స్వయంగా ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి మాత్రపు ఇష్టాన్ని చూపించరు. ఆ విధమైనటువంటి రంగంలో తగినటువంటి అనుభవం, నైపుణ్యం ఉన్నటువంటి వారిని సంప్రదిస్తూనే ఉంటారు ఈ రోజంతా కూడా. మరోచోట వేతన ఆధిక్యం ఉంటుందనే ఆలోచనతో ఈ స్థలాన్ని మారి అక్కడికి వెడదామనే ఊహ ఏమాత్రమూ లేకుండా ఉంటారు. ఉద్యోగానికి సంబంధించిన బరువు, బాధ్యతలు ఎక్కువయ్యేటటువంటి సందర్భంగా ఎక్కువసేపు కార్యాలయంలోనో లేదా ఉద్యోగ స్థానంలోనో లేక వృత్తిపరమైనటువంటి ప్రదేశంలోనో గడపవలసి వస్తుంది. కొద్ది ఇబ్బందిగా అనిపిస్తూ ఉండొచ్చు. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు రాఘవేంద్ర స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మిక ధన లాభానికి సంబంధించిన వార్త వినే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా చికాకుగా ఉంటారు. కుటుంబంలో సమస్యల కారణంగా ఏది పాలు పోని తోచనటువంటి పరిస్థితిలో ఉండొచ్చు. యంత్రాలకి, వాహనాలకి సంబంధించిన మరమ్మతులు తరచూ అవుతూ ఉండేటువంటి కారణంగా వ్యయ ఆధిక్యం అంటే ఖర్చులో ఎక్కువతనం ఉండే అవకాశం ఉంది. అనుకున్న పని అనుకున్నట్టుగా ఏమాత్రము కాకపోతూ ఉండడంతో కొద్ది విసుగ్గా ఉండే అవకాశం గోచరిస్తోంది. దీనికి తోడు దాంపత్యంలో తాత్కాలికమైనటువంటి మనఃస్పర్ధలు ఏర్పడినటువంటి కారణంగా చాలా మానసికమైనటువంటి క్షోభకి గురయ్యే అవకాశం ఉండొచ్చు. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శంకరాచార్యుల వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ఆనందం కలగడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. వాయువ్యది ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అపనిందకి గురయ్యే అవకాశం ఉంది. వ్యయ ఆధిక్యం, అన్నిటి మీద కూడా ఖర్చులు పెరిగే అవకాశం గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంగా విశేషమైన ప్రతిభని, కృషిని చూపించినప్పటికీ కూడా అనుకున్నటువంటి కళాశాలలో లేదా పాఠశాలలో లేదా విశ్వవిద్యాలయంలో ప్రవేశం కలగడం విపరీతమైన కష్టతరమైనటువంటి పని అయ్యే అవకాశం ఉండొచ్చు. మిత్రులైనటువంటి వారు, సహాయపడతామన్నటువంటి వారు అకస్మాత్తుగా అవకాశాన్ని ఇయ్యనటువంటి కారణంగా మరింత శ్రమ అయ్యే అవకాశం గోచరిస్తుంది ఈ రోజున ఈ రాశి వారికి. ఎంతైనా ధనాన్ని నిల్వ చేయాలనే ఉద్దేశంతో ప్రతి నిత్యము కృషి చేస్తూ ఉన్న, విపరీతమైనటువంటి పరిశ్రమ చేస్తూ ఉన్న, మళ్ళీ ఆదాయం అంత మాత్రమే ఉంటూ ఉండడంతో కొద్ది విసుగ్గా, చిరాగ్గా అనిపించే అవకాశం గోచరిస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక న్యాయస్థానంలో విజయం, అంతేకాకుండా ఆర్థికమైన లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు.
ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మాట కఠినంగా ఉంటుంది, మాట దృఢంగా ఉంటుంది, మాట తిరగనటువంటి తనంతో ఉండే అవకాశం కూడా గోచరిస్తుంది. సంతానానికి సంబంధించినటువంటి వివాహాది శుభకార్యాల కోసమని విశేషమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వెంటనే కుదిరే అవకాశం లేనటువంటి కారణంగా, కుదరకపోతున్న కారణంగా మానసికమైనటువంటి చింత, ఆక్రాంతులు అయ్యే అవకాశం గోచరిస్తుంది. ఎప్పటి నుండో ఒక అభియోగం న్యాయస్థానంలో ఉండి ఇంకా తగినటువంటి తీర్పు ఇప్పటికీ రాగనటువంటి కారణంగా వేలాడుతున్న కత్తి పైన ఉన్నట్టుగా ఆ విధమైనటువంటి మానసిక అభద్రతా భావంతో ఉండే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా తాము చేసేటటువంటి ప్రతి పనిలోనూ కూడా ఆర్థికమైన ఆదాయానికి సంబంధించిన, వ్యయానికి సంబంధించిన ఖర్చులకి జమా పత్రాలన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉండే అవకాశంలో పనిలో ఉంటారు ఈ రాశివారు. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకృష్ణుని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక మానసికమైనటువంటి స్వస్థతతో పాటు నూతన ఉద్యోగ ప్రాప్తికి సంబంధించిన సూచనని వినే అవకాశం ఉండొచ్చు. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే సంపూర్ణమైనటువంటి అదృష్టయోగం ఉంది. మంచి గురుబలం ఉన్నటువంటి కారణంగా ఏది అనుకున్నప్పటికీ కూడా అందులో అమోఘమైనటువంటి ప్రతిభని, పాండిత్యాన్ని చూపించుకోగలుగుతారు. సన్మానాలు, సత్కారాలు విశేషంగా అయ్యే అవకాశం కూడా గోచరిస్తుంది. అంతేకాక నూతనమైన గృహాన్ని కట్టుకోవడం కానీ, కొనుక్కోవడం కానీ, నిర్మించుకోవడం కానీ జరిగే అవకాశం బాగా బలంగా ఉంది. అయితే ప్రతి పైసకి కూడా లెక్కలని సక్రమంగా చూసుకుని ప్రదర్శించకపోయినటువంటి పక్షంలో ఇబ్బందికి గురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి ఈ రోజున మధ్యమంగానే ఉంది. ఆరోగ్య పరీక్ష చేయించుకోవడం మాత్రం అత్యవసరం. గురువారం సందర్భంగా కన్యారాశి వారు దక్షిణామూర్తిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే గృహ లాభానికి అవకాశం ఉంది. నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలిక అహంకార భావంతో గోచరిస్తుంది ఈ రాశి వారి పరిస్థితి. ముఖ్యంగా బంధువులైనటువంటి వారితో విరోధభావం అయితే ఉండదు, కానీ ఎంతవరకు అవసరమో అంత మాత్రమే మాట్లాడుకునే ముభావం గోచరిస్తుంది. పై అధికారులతో విరోధం ఏమాత్రము కలిగి ఉండరు. పై అధికారులు అధర్మాన్ని చేయవలసిందిగా చెప్పినట్లయితే వ్యతిరేకించడంలో ఏమాత్రము వెనుక అడుగుని వేయరు. ఆర్థికమైనటువంటి ఖర్చు అనుకోకుండా పెరిగిపోతూ ఉంటుంది. అయితే ఆ విధంగా ఆదాయం కూడా వస్తూ ఉండడంతో ఆర్థికమైనటువంటి నొప్పి తాత్కాలికంగా తెలిసే అవకాశం ఉండకపోవచ్చు. తల్లిదండ్రుల్లో ఒకరికి కానీ లేదా ఇద్దరికీ కానీ తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు వారు ఆరోగ్యానికి సంబంధించి చేస్తున్న ఔషధ సేవని గురించిన సమాచారాన్ని తెలుసుకుంటూ ఉండడం ఎప్పుడూ అత్యవసరం కూడా. గురువారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే పాత బకాయిలు వసూలయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే తాత్కాలికంగా కోపభావం హెచ్చుగా ఉంటూ ఉంటుంది. పట్టుదల మరింతగా గోచరిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. పెద్దవాళ్ళైనటువంటి తల్లిదండ్రులు ఆశీర్వచన చేయడమే తప్ప విరోధించడం ఏమాత్రము మంచిది కానీ కాదు. సామరస్య ధోరణితో సర్దుకుపోవడం చాలా చాలా అవసరం వీరి విషయంలో. ముఖ్యంగా వీరు స్థాపించినటువంటి సంస్థ మరింత అభివృద్ధి దిశగా నడుస్తూ ఉండేటువంటి కారణంగా తాత్కాలిక అహంకార భావం గోచరిస్తూ ఉంటుంది వీరిలో. తల్లిదండ్రులతో తాత్కాలికమైనటువంటి వ్యతిరేక భావం కూడా గోచరించవచ్చు. అది మధ్యలో చేరినటువంటి కొందరి యొక్క ప్రభావం మాత్రమే తప్ప వీరికిగా కలిగినటువంటి వ్యతిరేక భావం కాదు అని గుర్తుంచుకోగలగాలి.
వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేకపోవచ్చు. ఈ రోజున గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి పరిశుభ్రతతో పాటు న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉంది. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకార భావం విశేషంగా ఉంటుంది. తనదైనటువంటి సొమ్ముతో మాత్రమే తాను ఏదైనా ప్రత్యేకమైన స్థలాన్నో, పొలాన్నో, ఇంటినో సంపాదించుకోవాలనే గట్టి ఆలోచనతో ఉంటారు. చేతిలో ఉన్నటువంటి సొమ్ము సరిపోయినటువంటి కారణంగా ఎరుగున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ నుండి రుణానికి సంబంధించిన పత్రాలని పంపి రుణానికి ఏ విధమైన అడ్డు లేకుండా ఉండేలాగా మొత్తానికి రుణాన్ని మంజూరు చేయించుకోగలుగుతారు. వెంటనే ఇంటిని కొనే అవకాశం లేకపోయినప్పటికీ ముందు నాటికి తప్పక 1 సంవత్సరంలోగా కొత్తగా ఇంటిని కొనుక్కోగలిగిన అవకాశానికి నోచుకుంటారు. కుటుంబంలో సంతానానికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నా అదో లెక్కించుకోదగినటువంటి విషయం మాత్రం కాకపోవచ్చు. గురువారం సందర్భంగా ధనురాశి వారు కాశీ విశ్వేశ్వరుని కుంకుమ జలాలతో అభిషేకించినట్లయితే దాంపత్యంలో అన్యోన్యత కలగడమే కాకుండా ఏ విధమైన సమస్యలు లేకుండా పరిష్కరింపబడే అవకాశం ఉంటుంది. ఆర్థిక లాభంతో ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది మాత్రమే సాధింపబడాలనే ఉద్దేశంతో విశేషమైనటువంటి పట్టుదలతో గోచరించవచ్చు మకర రాశి వారు ఈ రోజున. ఏ విధమైనటువంటి లాభము లేకుండా పడి ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మాలనే ఆలోచనని మీరు పెట్టినప్పటికీ కూడా ఆ ప్రతిపాదనని అన్నదమ్ములు, అప్పచెల్లెలు ఆమోదించినటువంటి కారణంగా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అదే ప్రదేశంలో ఉంటుంది తప్ప ముందుకి వెనక్కి జరిగే అవకాశం లేకపోవచ్చు. ఇది వీరికి అసంతృప్తిని కలిగించే అంశం కావచ్చు. ముఖ్యంగా కుటుంబంలో గుంపనని పాటించేటటువంటి కారణంగా ఆ మధ్య వచ్చినటువంటి ఆర్థికమైన లాభం కూడా అన్నదమ్ములకి, అప్పచెల్లెలకి తెలియచేయకుండా ఉంటారు వీరు. దానివల్ల చిన్నదైనటువంటి స్పర్ధ కుటుంబంలో కలిగే అవకాశం గోచరిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు దక్షిణామూర్తి పరిమళ జలాలతో అభిషేకించినట్టయితే అనారోగ్యం పూర్తిగా తొలగి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనైనా సరే ఆచితూచి నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ రాశివారు. తనకి తెలిసినప్పటికీ కూడా మరొక పెద్దలైనటువంటి వారిని ఆశ్రయించి వారికి ఈ విషయాన్ని చెప్పి ఇబ్బంది ఏమాత్రము లేదనే మాటని మరోమారు అనిపించుకుని మాత్రమే వ్యాపారాన్ని ప్రారంభిస్తారు తప్ప అనాలోచితంగా ఏకపక్ష నిర్ణయంగా చేయరు. సంతానం నుండి తాత్కాలికమైనటువంటి వ్యతిరేక భావం, విరోధ భావం ఏర్పడేటువంటి కారణంగా సంతానాన్ని అలాగే వారికి సంబంధించినటువంటి వారిని కూడా గౌరవించే తీరులోనే మాట్లాడతారు తప్ప నిందించడం కానీ, తూలనాడడం కానీ, తక్కువ చేయడం కానీ చేయరు. ఏ విధమైనటువంటి మానసిక అహంకారాన్ని కూడా ప్రదర్శించరు. సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర చేయడం వల్ల వీరి ఆరోగ్యం సక్రమంగా ఉండే అవకాశం గోచరిస్తుంది. దిగులు పడవలసిన అవసరం మాత్రం ఉండకపోవచ్చు. గురువారం సందర్భంగా కుంభరాశి వారు వ్యాస మహర్షిని ఆరాధించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల సమస్యలు పరిష్కరింపబడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం కూడా ఉండొచ్చు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అసౌకర్య భావన మరింతగా కలుగుతూ ఉంటుంది. కుటుంబంలో ఉండేటటువంటి భార్య పుత్రుల్ని దర్శించుకోవాలనేటటువంటి ఆలోచన విశేషంగా ఉంటుంది. అది తాత్కాలికంగా సాధ్యపడే అంశం కాకపోయినటువంటి కారణంగా, తాము ఊరు మారినటువంటి కారణంగా దృష్టి మాత్రం ఇక్కడే ఉంటుంది, మనసు మాత్రం అక్కడ ఉండే అవకాశం గోచరిస్తోంది.
ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోవాలనే ఆలోచన కలిగి ఉండరు. ఇచ్చినటువంటి రుణాలని వసూలు చేసుకునేందుకు తగినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ కనిపిస్తారు. మొత్తం 100కి 100 పాళ్ళు వసూలు అవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని చెప్పలేకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం మాత్రం వసూలు తిరిగి అయ్యే అవకాశం గోచరిస్తోంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరి ప్రసాదాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే న్యాయస్థానంలో అనుకూలమైన తీర్పు ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు గురువారం అయినటువంటి సందర్భంగా భగవంతుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు సంపూర్ణమైనటువంటి గురు బలాన్ని అనుగ్రహించి సర్వ కార్యక్రమాలని విజయవంతం చేయాలని ఆ దక్షిణామూర్తి వారిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. విశ్వావసు నామ సంవత్సరంలో జన్మరాశి లేదా నామరాశిని బట్టి అదృష్టము ఐశ్వర్యము కలిసి రావటానికి, గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ధనుస్సు రాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. విశ్వావసు నామ సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి వాళ్ళకి శనైశ్చరుడు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని దోషం ఉంది. సంవత్సరం మొత్తం ధనుస్సు రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని దోష ప్రభావం ఉంది. దీనివల్ల శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. నిరాశ నిస్పృహలు చోటు చేసుకుంటూ ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిఫలం రావటం ఆలస్యం అవుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు ఇలాంటివి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి అర్ధాష్టమ శని దోషాన్ని తొలగింపజేసుకోవాలంటే జన్మరాశి లేదా నామరాశిని బట్టి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరం మొత్తం కూడా ఆంజనేయ స్వామిని శనివారం రోజు పూజించాలి. గంగ సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఆ గంగ సింధూరం బొట్లు ఆంజనేయ స్వామి విగ్రహానికి లేదా చిత్రపటానికి శనివారం అలంకరణ చేయాలి. హనుమల్ లాంగూల పూజ చేస్తే చాలా మంచిది. తోక చివరి నుంచి మొదల వరకు గంగ సింధూరంతో బొట్లు పెట్టుకుంటే దాన్ని హనుమల్ లాంగూల పూజ అంటారు. హనుమల్ లాంగూల స్తోత్రాన్ని ఈ సంవత్సరం మొత్తం పఠించినా విన్నా శనివారాలు ధనుసు రాశి వాళ్ళు అర్ధాష్టమ శని దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే అర్ధాష్టమ శని దోషాన్ని సంపూర్ణంగా తొలగింపజేసుకోవటానికి ధనుస్సు రాశిలో జన్మించిన వాళ్ళు ఈ సంవత్సరంలో వచ్చే శనివారాలు నెలకొక్కసారి 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా నెలకొకసారి శనివారం శనిహోరలో ఉదయం 6 నుంచి 7 మధ్యలో నల్ల నువ్వులు దానం ఇచ్చుకుంటే అర్ధాష్టమ శని దోషం తొలగిపోతుంది. శనైశ్చరుడు వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఈ సంవత్సరం మొత్తం మే 18వ తేదీ నుంచి ధనుస్సు రాశి వాళ్ళకి రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. 3వ స్థానంలో రాహు అద్భుతంగా యోగిస్తున్నాడు. సోదర సోదరీమణుల వల్ల విశేషమైన ప్రయోజనాలు చేకూరతాయి. విదేశాలకు వెళ్ళి ఉన్నత విద్య చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే సోదర సోదరీమణుల యొక్క సహాయ సహకారాల ద్వారా భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇలాంటివి కొనే అవకాశము ధనుసు రాశి వాళ్ళకి మే 18వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు ఉంది. కాబట్టి మే 18 నుంచి 3వ స్థానంలో రాహు ధనుసు రాశికి విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి స్థలాలు, పొలాలు, భూములు కొనుక్కోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే మే 18వ తేదీ నుంచి సంవత్సరాంతం వరకు కేతువు 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. భాగ్యంలో కేతువు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఒక్కొక్కసారి అనుకోకుండా ఆకస్మికంగా హఠాత్తుగా ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. ఈ ఆకస్మిక సమస్యలు అధిగమించాలంటే ధనుసు రాశి వాళ్ళు నెలకొక్కసారి మంగళవారం పూట ఉదయం 1.25 కేజీ ఉలవలు రంగురంగుల వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇవ్వాలి. ఇలా నెలకొక్కసారి మంగళవారం ఉలవలు దానం ఇచ్చుకుంటే 9వ స్థానంలో కేతువు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. ఆకస్మిక సమస్యలు అనేవి రావు. అయితే ధనుసు రాశి వాళ్ళకి మే 15వ తేదీ నుంచి గురుబలం అద్భుతంగా ఉంది. గురువు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. సప్తమంలో గురువు సంచారం వల్ల మే 15 తర్వాత ధనుసు రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు నిశ్చయమవుతాయి. ధనుసు రాశి వాళ్ళకి దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతమవుతాయి. సప్తమంలో గురువు సంచారం వల్ల వివాహ దాంపత్య సమస్యలన్నీ తొలగింపజేసుకోవచ్చు. భాగస్వామ్య వ్యాపారాలు విజయవంతం చేసుకోవచ్చు. అయితే అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం అతిచారం వల్ల గురువు 8వ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
కేవలం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 వరకు మాత్రం ధనుసు రాశికి అష్టమ గురుదోషం ఉంది. మళ్ళీ డిసెంబర్ 5 తర్వాత వక్రించి గురువు 7వ స్థానంలో బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. అంటే సంవత్సరం మొత్తం ధనుసు రాశి గురుబలం అద్భుతంగా ఉంది, కానీ అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో మాత్రం గురువు అతిచార ప్రభావం వల్ల అష్టమ గురుదోషం ఉంది. ఈ గురువు అతిచారం ఉన్నప్పుడు ఈ సమయంలో మాత్రం గురువారం పూట నానబెట్టిన శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకు ఆహారంగా తినిపిస్తూ ఉండండి. ఈ అష్టమ గురుదోషం తొలగిపోతుంది. అలాగే గురువారం పూట దగ్గరలో దేవాలయంలో ఉన్న మేడి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి 3 ప్రదక్షిణలు చేయండి. అష్టమ గురుదోషం తొలగిపోతుంది. సంవత్సరం మొత్తం సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రధానంగా ఉన్న సమస్య అర్ధాష్టమ శని దోషం. దానికి మాత్రం ఆంజనేయ ఆరాధన చేసుకుంటే శుభము లాభము చేకూరతాయి. రాహువు విశేషంగా యోగిస్తున్నాడు. కేవలం గురువు అతిచారం ఉన్న సమయం అక్టోబర్ 18 నుంచి డిసెంబర్ 5 మధ్యలో తప్ప సంవత్సరం అంతా సప్తమంలో గురువు యోగించి వివాహ సమస్యలు దాంపత్య సమస్యలు లేకుండా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కేతువు మాత్రం భాగ్యంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి కేతువు పరిహారాలు చేసుకోవాలి. ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే సంవత్సరం మొత్తం ధనుసు రాశి వాళ్ళు శుభాన్ని లాభాన్ని అందిపుచ్చుకోవచ్చు. అదేవిధంగా విశ్వావసునామ సంవత్సరం మొత్తం జన్మరాశి లేదా నామరాశిని బట్టి మకర రాశి వాళ్ళకి విశేషమైన శుభ ఫలితాలు కలగాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.